మటన్ బిర్యానీ అప్పటికప్పుడు టేస్టీగా తయారు చేసుకోవచ్చా, అది రుచికరంగా ఎలా అనుకుంటున్నారా? అవునండి, నేను చెప్పేవి ఈ పద్ధతిలో తయారు చేసుకుని చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. టేస్ట్కి టేస్టే కాదండి, మనం ఇంట్లో చేస్తాం కాబట్టి హెల్త్కి హెల్త్ కూడాను. అప్పటికప్పుడు మీకు మటన్ దమ్ బిర్యానీ తినాలనే క్రేవింగ్ కలిగినప్పుడు అబ్బా బోల్డన్ సేపు నానబెట్టాలి, 6-7 అవర్స్ దీన్ని మ్యాగ్నేట్ చేయాలి, అబ్బా ఎలా అనుకుంటున్నారా? అలా ఏమి కాదండి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను చేశాను, తిని చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో దీనికోసం ముందుగా అయితే మనం మటన్ని 7-8 విజిల్స్ వచ్చే వరకు మటన్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కుక్కర్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఉడికించిన మటన్ని కొంచెం ఉప్పు, కారం, మసాలా అంటే ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారం, పెరుగు, ఆయిల్, నిమ్మరసం అన్నీ వేసుకుని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి ఒక 1/2 అవర్. ఇవన్నీ వేసుకుని మనం బాగా కలిపేసుకుని దానికి రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు మనం ఉడికించిన మటన్కి ఈ మసాలాలన్నీ బాగా పడతాయి అన్నమాట. ఇలాగా ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోండి. అప్పుడు దానికి టేస్ట్ అనేది మరింత చేరువవుతుంది. ఇప్పుడైతే మరో పక్కన ప్లెయిన్ బిర్యానీ చేసుకుంటున్నానండి. దీంట్లోకి ఏమీ కాదు, మనం మామూలుగా సింపుల్గా ప్లెయిన్ బిర్యానీ ఎలా చేసుకుంటాం అలాగే హోల్ గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా సాల్ట్, అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి కాస్త అలా వేయించేసుకోండి. వేయించేసిన తర్వాత మనకి క్వాంటిటీ అనేది సోనా మైసూర్ బియ్యం తీసుకున్నట్టయితే కప్పుకు 2 కప్పులు పోసుకోవచ్చు. మనం బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే కప్పుకి 1.5 తీసుకోండి. సో ఆ కొలత ప్రకారం వాటర్ అయితే వేసేసుకోండి. బాగా మరిగిన తర్వాత అయితే దానికి సరిపడా సాల్ట్ కూడా మీరు ఇప్పుడే వేసుకోండి. ప్లెయిన్ బిర్యానీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఈ ఎసరు మరిగినప్పుడు ఈ ఎసరు ఈ పక్కన మరుగుతుంది కాబట్టి మనం ఆ పక్కన మనం నానబెట్టిన మటన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇలాగా అది ఉడుకుతూ ఉంటుంది. ఈ ఎసరు మరిగి బియ్యం ఉడికేలోపు ఈ మటన్ అనేది కూడా కాస్త రోస్ట్ అవుతుంది అనమాట. సో అదిగోండి, ఆ రకంగా అయితే నేను పెట్టేసుకున్నాను పొయ్యి మీద. ఇలాగా మనకి పక్కన ఇది కూడా తయారైపోతుంది అనమాట. ఇదిగోండి, ఎసరైతే మరిగిపోయింది కదా. ఇంకా నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇక్కడ కప్పుకి 1.5 వాటరే పోసుకోవాలి. అప్పుడే పలుకుగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే కనుక అది చివిడిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇలాగా 80% ఉడికిన తర్వాత ఒక జాలీతో అయితే నేను మటన్ మీద ఈ రైస్ అంతా వేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఈ రకంగా అయితే వేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాగా నేను మటన్ పాయ కూడా చేస్తున్నాను. దానికోసం ఏమి కాదండి, ఒక ఇలాచి, దాల్చిన చెక్క, 2 లాంగ మొగ్గలు, మిరియాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసుకుని వేయించేసుకోండి. కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం టమాటాలు కూడా వేసుకోండి. పాయకి టమాటాలు బాగుంటుంది, వేసుకోవాలి. అలాగే దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ కూడా వేసుకుని కాసేపు అయితే వేయించేసుకోండి. దానికి తగినంత కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఇలాగా అంటే నేను దమ్ బిర్యానీ వేసాను కాబట్టి దాంట్లోకి కాంబినేషన్గా అని చెప్పేసి మటన్ పాయ పడుతుంది అనమాట. ఇందులోకి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఈ రకంగా వేసుకుని మనం ఉడకబెట్టుకున్న బోన్స్ అవి ఉంటాయి కదా, మూలుగులు, అవి కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి ఉడికించేసుకున్న తర్వాత నేనైతే చింతపండు పులుపు వేస్తాను. నేను చేసే పద్ధతిలో మీకు చెప్తున్నాను అనమాట. చాలా రకాలుగా చేయొచ్చు పాయ అనేది. నేనైతే ఈ రకంగా చేస్తాను. ఈ రకంగా చేసినా చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో ఇదిగోండి, ఫైనల్గా అయితే అయిపోయింది. చివరిలో కొత్తిమీర కూడా వేసి దించేసుకున్నాను. ఇప్పుడైతే మనకి మటన్ పాయ అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, ముక్క అయితే ఎంత సాఫ్ట్గా ఉడిపోయిందో. బిర్యానీ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.